యూరప్ లో వచ్చిన హీట్ వేవ్స్ వల్ల రోడ్ హీట్ అవ్వటంతో పాటు కార్ టైర్స్ మెల్ట్ అయిపోతున్నాయి. రోడ్ పై పోసిన వాటర్ సెకండ్ లోనే బాయిల్ అయి ఆవిరిగా మారటం, వాటిపైన స్లిప్పర్ వేసుకొని నడిచిన ఆ హీట్ కి అవి మెల్ట్ అయిపోతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ ని చూపించే దీని పరిస్థితి చూడండి. ఆ హీట్ ని తట్టుకోవడానికి ఎన్నో చోట్ల వాటర్ స్ప్రింకల్ యూజ్ చేస్తున్నారు. 2 days బ్యాక్ స్పెయిన్ లోపల నమోదైన టెంపరేచర్ 43 degrees సెల్సియస్. యూరప్ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వింటర్ లో వచ్చే చలిని తట్టుకునేలాగా ఉంటాయి. ఇంత హీట్ అక్కడ ఎప్పుడు ఉండదు అండ్ ఎప్పుడు రాలేదు కూడా. అందుకని అన్ని మెల్ట్ అయిపోతున్నాయి. చేతిలో పట్టుకున్న టెన్నిస్ రాకెట్ కూడా మన సైడ్ ఉండే వాటిలాగా హీట్ ని తట్టుకునేలాగా ఇవి అస్సలు ఉండవు. అండ్ వాళ్ళ బ్రైట్ స్కిన్ ఆ హీట్ కి కాలిపోతున్నట్టు ఉంటుంది. రోడ్ ని చూస్తేనే కొంచెం విచిత్రంగా ఉంది. వాటిపై నడవడమే కష్టం అనుకుంటే అవి ఇలా మెల్ట్ అయిపోతున్నాయి. రోడ్ ని ఎలా లాగుతుందో చూడండి. ఇది ఫస్ట్ హీట్ వేవ్. దీనికి 1300 మంది చనిపోయారు. అండ్ కొన్ని వీక్స్ లోపల సెకండ్ హీట్ వేవ్ కూడా రాబోతుంది. వర్స్ట్ పార్ట్ ఏంటంటే యూరోప్ లోని హౌసెస్ అన్ని చలిని తట్టుకోవటానికి హీట్ ని లోపలే ట్రాప్ చేసేలా ఉంటాయి. సో బయట కంటే ఇంట్లో ఇంకా హీట్ ఉంటుంది.